Hello, Namaste, name me Meena. Welcome back to our Dhaba. Which came first, eggs or chicken? Please answer it in the comment box. దీని ఆన్సర్ మనకి తెలియకపోవచ్చు, కానీ ఎగ్స్ హెల్త్ బెనిఫిట్ మనందరికీ తెలుసు. ఎగ్స్ ఒక మంచి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ లో విటమిన్ B6, B12, విటమిన్ డి ఉంటాయి. ఈ మధ్య అందరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. మనం సన్లైట్ లో వెళ్ళి రోజు కూర్చోలేము కాబట్టి మనం ఎగ్స్ తింటే దాన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు. దీనిలో సల్ఫర్ కూడా ఉంటుంది. ఇది మన ఐస్ కి చాలా మంచిది, మన స్కిన్ కి కూడా మంచిది. ఎగ్స్ తిన్న వాళ్ళ స్కిన్ చాలా గ్లో అవుతుంది, స్కిన్ టైట్నింగ్ కూడా చేస్తాయి ఎగ్స్. అందుకనేమో మా ఆయన స్కిన్ చాలా బాగుంటుంది. ఆయన రోజు ఎగ్స్, బాయిల్డ్ ఎగ్సే తింటాడు. ఎగ్స్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా తినొచ్చు. అన్నిటికంటే బెస్ట్ బాయిల్డ్ ఎగ్సే. బాయిల్డ్ ఎగ్స్ మనం ఎప్పుడైనా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, ఆఫ్టర్నూన్ లంచ్లో, ఈవినింగ్ స్నాక్లో, లేకపోతే డిన్నర్లో కూడా తినొచ్చు. కానీ బెస్ట్ టైము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటేనే బెస్ట్. ఎందుకంటే మనకి మార్నింగ్ టైము ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి అది ఇచ్చే ఎనర్జీని మనం ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకని మార్నింగ్ టైమే బెస్ట్. ఇవాళ నేను 4 వెరైటీస్ ఆఫ్ ఎగ్స్ చూపిస్తున్నాను. దానికోసం మీరు నా వీడియో ఎండ్ వరకు చూడాలి. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా? రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొంచెం బ్రోకలీ, కొంచెం మష్రూమ్స్, కొంచెం స్పినాచ్, పాలకూర, కొంచెం గ్రీన్ పెప్పర్స్ తీసుకున్నాను. నేను గ్రీన్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఎల్లో, రెడ్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. బీన్స్ తీసుకున్నాను. ఇలా పొడవుగానే తీసుకున్నాను. మీరు 2 పీసెస్ కట్ చేసుకోవాలంటే కట్ చేసేసుకోండి. ఇవన్నీ మనం స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ఒకటి, కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత, మిరియాల పొడి కొంచెం తగినంత, ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్ ఒకటి, ఆరిగానో ఒకటి, 2 బ్రెడ్ స్లైసెస్. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు మల్టీగ్రెయిన్ కానీ వైట్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంక ఫస్ట్ మనం ఇవి స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం, 1 టేబుల్ స్పూను. నేను 4 రెసిపీస్కి కలిపి దానిలోనే ఆయిల్ తీసుకున్నాను. ఇంక ఫస్ట్ నేను బీన్స్ వేసేస్తాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే చాలా బెటరు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ ప్యాన్ తీసుకున్నాను. మనం వెజిటేబుల్స్ని సాటే చేసుకుందాం. బీన్స్ కొంచెం ఫ్రై అవ్వాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఫస్ట్ బీన్స్ వేసాము. దీనిలోనే మనం బ్రోకలీ వేసేసుకుందాం. మీ దగ్గర బ్రోకలీ లేకపోతే మీరు కాలీఫ్లవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా దీనిలో ఏ సాల్ట్, ఏ పెప్పరు వేయట్లేదు. ఫస్ట్ నేను ఓన్లీ స్టిర్ ఫ్రై చేస్తున్నాను వెజిటేబుల్స్ని. బీన్స్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ అది వేసుకున్నాము. బీన్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. మీరు కావాలంటే బ్రోకలీని కొంచెం ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నేను మా బ్రదర్ దగ్గర నేర్చుకున్నాను. ఆయన స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అను ఆమ్లెట్ తింటాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. దీని తర్వాత బెల్ పెప్పర్స్ వేసుకోండి. మన బీన్స్ కూడా మంచి కలర్ వచ్చేసింది. బెల్ పెప్పర్స్ కూడా తొందరగానే అయిపోతాయి. ఇంకా మనం మష్రూమ్స్, పాలక్ కూడా వేసేసాము దీనిలో.
చూడండి మనం ఆయిల్ వేసింది ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు తెలియట్లేదు. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసాను. మీకు నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే దానిలో ఇంకా తక్కువే పడుతుంది. ఇంకా దీనిలో నేను ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి దీన్ని కవర్ చేసి ఒక 5 మినిట్స్ వేరే గ్యాస్ మీద పెట్టేద్దాం. అంత లోపల మనం ఆమ్లెట్ చేసుకుందాం. ఇలా 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 అంటే నాకు చాలా ఇష్టం. ఇలా అంటే నాకు ఏదో షెఫ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని వేరే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా అది 5 మినిట్స్ కుక్ చేద్దాం. లో ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి ఇవన్నీ. ఇంకా మనం ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేసి బాగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసేయండి. మనం పక్కన వెజిటేబుల్స్ పెట్టాము, దాన్ని కూడా చూస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఇంకా ఒక గ్లాస్లో ఒక ఎగ్ పగలగొట్టాలి. దీనిలో కొంచెం కారం, కొంచెం కొరియాండర్ లీవ్స్, కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆనియన్స్, కొంచెం సాల్ట్, అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. నేను 4 డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక ఎగ్ ఆమ్లెటే చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు 2 ఎగ్స్ ఆమ్లెట్ కూడా చేసుకోవచ్చు, 3 ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్ని బాగా బీట్ చేయాలి. అంత లోపల మనం ఒకసారి మన వెజిటేబుల్స్ని చూసుకుందాం. మష్రూమ్ అయ్యిందే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆమ్లెట్ని ఇలా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్లిప్ చేసుకోండి. చిన్న ఆమ్లెట్ అయితే నాకు క్యూట్గా ఉంటుంది. 2 ఎగ్స్ ఆమ్లెట్ అయితే బాగా వస్తుంది. మష్రూమ్స్ అయితే డన్ అయిపోయినాయి. ఒకసారి బ్రోకలీ కూడా చూసుకోండి అయిపోయిందో లేదో. మష్రూమ్స్, బ్రోకలీ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. స్పినాచ్ మనం లాస్ట్లో వేయాల్సింది, మనం ఫస్ట్లోనే వేసేసాము, ఏం పర్వాలేదు. ఇంకా అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకా నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి చాలా తొందరగానే అయిపోతాయి. మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మన వెజిటేబుల్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. కొంచెం పెప్పర్ వేయాలి. ఎక్కువ వేయవాకండి, 2-3 పించెస్ చాలు. ఎందుకంటే మనం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువ వేయట్లేదు. ఇంక ఇది డన్. ఆమ్లెట్ కూడా డన్. మన ఫస్ట్ రెసిపీ రెడీ. ఇంకా దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇంకా మన ఫస్ట్ రెసిపీ రెడీ. చూడండి, మనం ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ఒక ఫ్యాన్సీ బ్రేక్ఫాస్ట్గా చేసేసాము. దీంతో పాటు మనం వెజ్జీస్ కూడా తింటున్నాం కాబట్టి ఇంకా ఇది ఫుల్లింగ్గా ఉంటుంది. ఇంకా మనకు అస్సలు ఆకలే ఇది మధ్యాహ్నం వరకు. చాలా హెల్దీ ఇది. ఇక మనం నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. సెకండ్ రెసిపీ కూడా చాలా ఈజీనే. బ్రెడ్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. స్క్వేర్ మధ్యలోది తీసేయాలి. ఇలా కట్ చేసుకోండి బ్రెడ్ని. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంకా గ్లాస్లో ఒక ఎగ్ పగలగొట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆనియన్,
కొంచెం గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి ప్యాన్ మీద. ఆయిల్ వేసి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన పీస్ ఇలా పెట్టుకోవాలి. లైట్గా కొంచెం కలర్ రానివ్వండి ఒక సైడ్. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం మీదే ఉంచుకోండి, మీడియం టు లో, హై మీద పెట్టుకోవద్దు. ఇంకా మన ఆమ్లెట్ మిక్స్చర్ దీనిలో వేసేద్దాం. లైట్గా సైడ్స్లో ఆయిల్ వేసుకోండి. ఇంకా లైట్గా ఇది కుక్ అయినప్పుడు ఇలా పై పీసు కవర్ చేసేసేయండి. మీరు కవర్ చేయకముందు కొంచెం చీజ్ గ్రేట్ చేసి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఎందుకంటే నేను కొంచెం హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి. ఇంకా ఫ్లిప్ చేసుకుందాం. ఒక సైడ్ కుక్ అయిపోయింది. మీరు లైట్గా ఒక కట్టు పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎలా కొంచెం లిక్విడ్గా ఉందో, అందుకని లైట్గా ఒక కట్టు పెట్టుకోండి. కట్టు పెట్టుకొని తిప్పేసి మళ్ళీ ప్రెస్ చేసి కుక్ చేసుకుంటే మొత్తం సరిగ్గా కుక్ అయిపోతుంది. ఈ సైడ్ మనది కుక్ అయిపోయింది. ఇంకా లైట్గా ప్రెస్ చేసుకొని ఆ ఎగ్ వేసిన సైడ్ కుక్ చేసుకోండి. ఈ సైడ్ కూడా మనది కుక్ అయిపోయింది. సెకండ్ రెసిపీ కూడా చాలా ఈజీగానే అయిపోయింది. ఇలా మీరు డిఫరెంట్గా చేసుకోవచ్చు. దీనిలో సపరేట్గా బ్రెడ్, సపరేట్గా అది ఆమ్లెట్ చేసుకునే అవసరం లేదు. ఇంకా థర్డ్ రెసిపీ చేద్దాం. దీనికోసం ఒక ఎగ్ పగలగొట్టుకోండి. అన్నిటికీ నేను ఒక ఎగ్గే యూజ్ చేస్తున్నా ప్రతి రెసిపీకి. దీనికి 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేయండి ప్యాన్ మీద. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా ఆమ్లెట్ వేసేయటమే. ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇలా బ్రెడ్ పెట్టేయటమే. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. దీనిలో కూడా మీరు వేరేగా సపరేట్గా ఏం బ్రెడ్ కుక్ చేయని అవసరం లేదు. ఇంకా మన థర్డ్ రెసిపీ కూడా అయిపోయింది. చూడండి బాగా కుక్ అయిపోయింది ఇది. ఇంకా మన ఫోర్త్ రెసిపీ చేసుకుందాం. స్టీమ్డ్ ఫ్రైడ్ ఎగ్. దానికోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక బౌల్లో బ్రష్ పెట్టి ఇలా ఆయిల్ రాసేయటమే లైట్గా, డీమోల్డ్ చేసుకోవడం కోసం మన స్టీమ్డ్ ఎగ్ని. ఇంకా ఎగ్ పగలగొట్టి దీనిలో వేయటమే. ఇది బాయిల్డ్ ఎగ్ తర్వాత చాలా హెల్దీ, ఎందుకంటే మనం ఓన్లీ మన బౌల్ని గ్రీస్ చేయటానికి ఆయిల్ యూజ్ చేసుకున్నాం. ఇది స్టీమ్ చేస్తాం మనం. ఇంకా స్టీమ్ చేసుకోవడం కోసం కింద ఏదో ఒకటి పెట్టుకోండి, హైట్ ఇవ్వాలి కదా మనం దీనికి. ఇంకా కావాల్సి వస్తే మీకు దీనిలో లైట్గా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం గ్రీన్ క్యాప్సికమ్,
బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఏమీ వేయట్లేదు. కొంచెం లైట్గా ఉప్పు, ఒక 1-2 పించెస్ వేయండి. కొంచెం లైట్గా బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేస్తున్నాను. ఇంక ఇది 5 మినిట్స్లోనే అయిపోతుంది. దీన్ని కవర్ చేసి కుక్ చేసుకోండి 5 మినిట్స్. ఇది నేను యాష్లీ దగ్గర నేర్చుకున్నాను. తను ఇలా రోజు బ్రేక్ఫాస్ట్లో ఇలా చేసుకునేది. ఇదేదో బాగుంది రెసిపీ అని చూశాను. తను గ్లాస్లో పెట్టుకొని కుక్ చేసుకునేది. ఇంకా దీన్ని కవర్ చేద్దాం. దీన్ని చెక్ చేసుకోవాలంటే ఒక టూత్ పిక్తో చెక్ చేసుకోండి. ఇంకొంచెం లైట్గా ఉంది. కొంతమంది లిక్విడీగా ప్రిఫర్ చేస్తారు. ఇది లైట్గా లిక్విడీగా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో లిక్విడీగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఎల్లో పోర్షన్ని ఇలా తీసేయవచ్చు. నాకు ఫుల్ కుక్డే ఇష్టం, అందుకని నేను ఇంకొంచెం కుక్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. ఇంక ఇది అయిపోయింది. ఇంకా దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది కూల్గా అయిన తర్వాత దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. దీన్ని నేను కవర్ చేసి దీనిలో వదిలేస్తున్నాను ఒక 5 మినిట్సే. ఇంకా డీమోల్డ్ చేసేసాను. ఇలా వచ్చింది చూడండి. దీంట్లో అస్సలు ఆయిల్ లేదు. మనం స్టీమ్ చేసుకొని ఇంత చక్కగా ఇలా చేసుకున్నాము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే వీడియో కోసం దీని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేస్తాను. తర్వాత మీరైతే ఏమీ వేసుకోబాకండి, హెల్తీగానే తినండి. ఇంకా 4 వెరైటీస్ని ఒక ట్రేలో అసెంబుల్ చేసుకుందాం. మన 4 వెరైటీస్ చాలా బాగా వచ్చినాయి. వెజ్జీస్తో తింటే చాలా ఫుల్గా ఉంటుంది, మీకు ఆకలి కూడా వెయ్యదు మధ్యాహ్నం వరకు. ఏమీ మధ్యలో స్నాకింగ్ ఏమీ అవసరం ఉండదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అందరికీ తెలిసిన ఎగ్స్ వెరైటీసే, కానీ కొంచెం న్యూ ట్విస్ట్తో. మరి మీరు కూడా ట్రై చేస్తున్నారని ఆశిస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరినాయో కమెంట్ బాక్స్లో పెట్టండి నాకు. మన 4 వెరైటీస్ చాలా బాగా వచ్చినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనం అందరం ఎగ్స్ కుక్ చేయటంలో ప్రో, ఆమ్లెట్స్ చేయటంలో అని నేను అనుకుంటున్నాను. అందరూ ప్రో అని. 4 వెరైటీస్ చాలా బాగా వచ్చినాయి. ఇది నేను స్టీమ్ చేశాను. మీరు దీన్ని మైక్రోవేవ్లో 2-2.5 మినిట్స్ పెట్టుకొనైనా చేసుకోవచ్చు, టైం లేదు అనుకునే వాళ్ళు. ఇంకా ఇవన్నీ 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ కాబట్టి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, హెల్తీగా బ్రేక్ఫాస్ట్. టైం లేని వాళ్ళు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. మన ఢాబా.